ప్రదీప్, కాంగ్రెస్ పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హైకమాండ్ కూడా స్పందించి దీనికి ఒక దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన ఒక పరిస్థితి ఏర్పడింది. అండ్ విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చర్చ జరుగుతుంది? ఎవరు కూడా సంతృప్తిగా లేరు, ఎవరు కూడా సంతోషంగా లేరు. అండ్ అంతర్గతంగా పార్టీలో ఉండే సమస్యలు ఉండనే ఉన్నాయి. ఏం జరుగుతుంది అనుకోవాలి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు? ముఖ్యంగా కులగణన విషయానికి వస్తే సొంత పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఏదైతే కులగణన రిపోర్ట్ను తలగబెట్టిన విధానం, కాల్చిన విధానం పెద్ద పెను దుమారం అయితే రేపుతా ఉంది. చాలామంది ఇప్పటికే బీసీ సంఘాలు అయితే ఈ కులగణన సంబంధించి తప్పుల తడకగా ఉంది, సర్కారులో చిత్తశుద్ధి లోపించింది, సర్వే సరిగా జరగలేదు, పూర్తి స్థాయిలో సర్వే చేయకుండా ఎలా బీసీలను నిర్ధారిస్తారు, బీసీల సంఖ్య పెరగాలి కానీ ఎలా తగ్గుతుంది అనేది ప్రధానంగా బీసీ సంఘాలు అయితే సర్కారును తప్పుపడుతున్నాయి, సర్కారు విధానాన్ని అయితే ఎండగడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు పెను దుమారం అయితే రేపాయి. ఈరోజు జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో కూడా ఈ అంశం కీలకంగా చర్చ జరిగినటువంటి పరిస్థితి. అయితే ఇట్లా ఇటు ఎస్సీ సంఘాలకు సంబంధించి ఎస్సీలు కూడా వర్గీకరణ సంబంధించి సంతృప్తి లేరు, అటు బీసీలకు సంబంధించి కూడా ఎవరూ సంతృప్తి లేరు. ఎందుకంటే మా సంఖ్య తగ్గింది, ఓసీల సంఖ్య పెంచారనేది ప్రధానంగా అభియోగం సర్కార్ పైన. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో సర్వే సరిగా జరగలేదు, కేవలం స్టిక్కర్ ఏసిపోయారు ఇంటికి తప్ప పూర్తి స్థాయి నమోదు జరగలేదు. ఒకవైపు 3% మంది జనాభా అయితే సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వమే అధికారికంగా చెప్తుంది. మరోవైపు బీసీల సంఖ్య ఎంత, కులాల వారీగా సంఖ్య ఎలా నిర్ధారిస్తారనే ప్రశ్న కూడా తలెత్తుతా ఉంది. ఈ నేపథ్యంలో ఒక కాంగ్రెస్ వర్గాలు పార్టీ ఆదేశాల మేరకు సంబరాలు చేసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చేసినటువంటి ఈ రెండు కీలక అంశాలు కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈ రెండు జటిలమైన సమస్యలు, ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను మనం పరిష్కరించాము. త్వరలో 2 సభలు, ఒకటి గజ్వేల్లో, మరోవైపు నల్గొండలో చెరొక సభ పెడదామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ సంబరాలు అనేది క్షేత్రస్థాయిలో కనపడడం లేదు. అటు గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ కూడా ఒక క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్నటువంటి బీసీ సంఘాల నేతలు కూడా బీసీ వర్గం నుంచే వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వాన్ని. మీరు ఇటువంటి ఈ నిర్ణయాన్ని కొనసాగించకూడదు, మళ్ళీ సమీక్షించుకోవాలి, లక్షల మంది బీసీలకు అన్యాయం జరుగుతుందని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. దీని మీద వెనక్కు తగ్గకపోతే సీరియస్ గా ఉంటుందని చెప్పేసి మా తరపు నుంచి. ఇంకోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఒకవైపు మందకృష్ణ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకోవైపు మాల వర్గానికి సంబంధించి వివేక్ కూడా పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏం జరుగుతుంది అనుకోవాలంటే అనవసరంగా ఈ టైంలో చేయాల్సిన పనులు చేయకుండా, ఒక చిత్తశుద్ధి లేకుండా, తప్పుల తడకగా ఒక పద్ధతి ప్రకారం చేయకుండా పోతే జరిగే పరిణామాలను ఇప్పుడు కాంగ్రెస్ ఖచ్చితంగా ఎదుర్కోక తప్పదు అనే సిచ్యువేషన్ కనిపిస్తోందా? వాస్తవానికి ఇటు బీసీ సంఘాలు ఇప్పటికే అదే అయితే సర్కార్ పైన యుద్ధం అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. బీసీలు అవసరమైతే న్యాయ పోరాటానికి దిగుతామని చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చినటువంటి బీసీ జనాభా కంటే ఆ జనాభాతో పోలిస్తే ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో జనాభా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం 2 లక్షలే పెరిగినట్టుగా చూపించినటువంటి పరిస్థితి, మరోవైపు ఓసీలను ఎక్కువగా చూపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులు, అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీలంతా న్యాయ పోరాటానికైనా దిగుదాం, బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదనేది ఒక వాదన. మరోవైపు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఏదైతే ప్రకటించి ఉన్నారో 42%, గతంలో 23% లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ ఉంది, 42% ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని చట్టబద్ధత తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇస్తామని ప్రకటించారు. కానీ గతంలో కూడా ప్రతి పార్లమెంటుకు 2 అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయిస్తామని చెప్పారు. కానీ ఎక్కడ అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి పొన్నాల లక్ష్మి సైతం ఇదే అంశానికి సంబంధించి ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. చాలా మంది బీసీలను అణచివేస్తున్నారన్నటువంటి వాదన అప్పటి నుండే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసెంబ్లీ ఎన్నికల కాంచి లోకల్ బాడీలో ఇస్తారా ఇవ్వరా అనేది ఒక అంశంగా చూస్తా ఉన్నారు. ఏదేమైనా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం అసెంబ్లీలో పెట్టి చేతులు దులుపుకుంటే కాదనేది ప్రధానంగా కాంగ్రెస్ సర్కార్పై
వస్తున్న ఒత్తిడి. మరోవైపు ఎస్సీలకు సంబంధించి Yes. ఏదైతే చేవెళ్లలో డిక్లరేషన్ చేశారు, ఎస్సీల డిక్లరేషన్ సంబంధించి దాంట్లో ఏదైతే 18% రిజర్వేషన్లు పెంచుతాం ఎస్సీలకు అని చెప్పారు. కానీ 15% ఈ వర్గీకరణ సంబంధించి 3 గ్రూపులుగా విభజించారు. 3 గ్రూపుల్లో కూడా తమకు అన్యాయం జరిగిందంటే తమకు అన్యాయం జరిగిందని అటు మందకృష్ణ మాదిగ సైతం ప్రకటించారు. మాదిగలకు 11% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారు. అటు మాలలు కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మమ్మల్ని ఏదో దోషులుగా చూపిస్తున్నారు అనే భావన మాల సంఘాల్లో కూడా ఉంది. ఇప్పటికే నిరసనలు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి. వైపు ఎమ్మెల్యే వివేక్ స్వయంగా కాంగ్రెస్ అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే ఇతర నేతలు కూడా కలిసి వచ్చారనేది మాలలకు అన్యాయం జరుగుతుంది, మీరే ప్రొటెక్ట్ చేయాల్సిన. అయితే ప్రదీప్, ప్రధానంగా కాంగ్రెస్ ఎందుకు ఇటువంటి స్కోప్ ఇస్తుంది? ఎందుకంటే ఒక సిస్టమాటిక్ గా ఒక ప్రామాణికత ప్రకారం వెళ్తే ఇటువంటి ఇష్యూస్ రావు కదా, ఎందుకు ఇట్లా వెళ్తుంది అనే దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు విదిన్ ద పార్టీ? కొంత శాస్త్రీయంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, మనకు కొంత సమయం ఉంది. ఇప్పుడే తొందరపాటు చర్యలు అవసరం లేదు. ఎందుకంటే హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ సమస్య తలెత్తింది అనేది ఒకటి. మరోది పూర్తి స్థాయిలో సర్వే జరగలేదు, రిజల్ట్ ప్రకటించారు. అటు వర్గీకరణ సంబంధించి పూర్తి స్థాయిలో ఆ యొక్క మేధావులకు సంబంధించినటువంటి అభిప్రాయాలు సేకరించలేదు, ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో అటు ఏ వర్గము మాకు ప్రభుత్వం ఇది చేసింది అని చెప్పుకునేటువంటి పరిస్థితులనైతే అటు కులగణనకు సంబంధించిన అంశం కావచ్చు, ఇటు ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అంశం, ఈ 2 అంశాలకు సంబంధించి గందరగోళ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం చేపట్టిన ఈ 2 కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అయితే మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎస్సీ వర్గీకరణ సంబంధించి కొంత తీవ్రంగానే ఉండేటువంటి అవకాశం ఉంది. అటు మందకృష్ణ సైతం ఈ రేపు ఏదైతే ఫిబ్రవరి 7న 1,00,000 డప్పుల 1000 గొంతుల కార్యక్రమం దాన్ని అయితే వాయిదా వేశారు. ఆ సాంస్కృతిక ప్రదర్శన పేరుతో మరొక కార్యక్రమానికి ఆయన త్వరలో ఆయన పిలుపునివ్వబోతున్నారనేది ఆ వర్గాల నుంచి వస్తున్నటువంటి అయితే మాట. మరోవైపు ఎస్సీ మాలకు సంబంధించినటువంటి వర్గాలు కూడా తమను దోషులుగా చూపించారు, మాకు రావాల్సిన వాటా మాకు దక్కలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంతే స్థాయిలో వాళ్ళు కార్యక్రమాలు అయితే పోరాట కార్యక్రమాలు అయితే రూపొందించుకుంటున్నటువంటి. ఏదేమైనా అన్ని వర్గాల ప్రజలు అటు బీసీలు ఎస్సీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక తేనె తెట్టెను కదిపిన చందంగానైతే పరిస్థితి అయితే ఉందనేది చెప్పుకోవచ్చు.